హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రవ్వ లడ్డు ప్రిపరేషన్ అయితే చూద్దాం. చాలా సింపుల్ అండి. బిగినర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా కుదిరిద్ది. దానికోసం ముందుగా కడాయి తీసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. బాదం, జీడిపప్పు అలాగే కిస్మిస్ ఈ మూడిట్లో ఏది వేసుకున్నా పర్ఫెక్ట్గా బాగుంటాయి అన్నమాట. మీ దగ్గర ఏముంటే అవి డ్రై ఫ్రూట్స్ వేయించేసుకోండి. ఆ తర్వాత అదే కడాయిలో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని నేనైతే 2 గ్లాసుల ఉప్మా రవ్వ తీసుకున్నాను అనమాట. ఉప్మా రవ్వతో చేస్తారు రవ్వ లడ్డు. 2 గ్లాసులు ఉప్మా రవ్వ తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కలర్ మారాలి, లేత బంగారపు రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అది కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. షుగర్ అయితే 1 గ్లాస్ తీసుకున్న, 2 గ్లాస్ రవ్వకి 1 గ్లాస్ షుగర్ పడుతుంది. అలాగే 3/4 గ్లాసు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మంచిగా షుగర్ అంతా కరిగిపోయి లేత తీగ పాకం వచ్చాక ఇలాచీలు కూడా వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఒక 3 దంచి వేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ఉప్మా రవ్వ అంతా అందులో యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నది డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. రవ్వ యాడ్ చేసేటప్పుడు ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి ఇంకా అంతే అండి. ఉండలు చుట్టుకోవడమే. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉంటుంది రవ్వ లడ్లు అయితే. ఒకవేళ మీకు ఉండ అవ్వట్లేదు అనుకుంటే వేడి చేసి చల్లార్చిన పాలు కొన్ని పోసుకుంటూ ఉండలు చుట్టుకోండి. సింపుల్గా వస్తుంది. సేమ్ నేను చెప్పిన కొలతలతో చేస్తే ఎంతో సింపుల్ అండి తయారు చేయడం. అంతే అండి, ఎంతో సింపుల్గా అయిపోతుంది రవ్వ లడ్డు. వీడియో నచ్చితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.